ఇలా అందరూ వెళ్ళిపోయారు. నేను రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నా ఏంటంటే ఎన్నికలైనాయి, దయచేసి అందరూ సమయం పాటించండి. ప్రధాన నాయకులందరూ రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. ఎందుకు ఇంకా ఆపండి ఆ సోషల్ మీడియాలో ఆ పోస్టింగ్లు, ఆ నాన్ సెన్స్ న్యూసెన్స్ ఇవి ఆపండి. అవునన్నా కాదని రాష్ట్రపతి ఎవరు పోవలసిన మనుషులం కాదు. అందరూ ఇక్కడ ఉండవలసిన ఏడుపు వస్తుంది సోదరా. సమ్ టైం గ్యాప్ ఇవ్వండి. ఎందుకు వై షుడ్ హరి అండ్ వరి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎందుకు చెప్పండి హరిని వరిని? ఇది కరెక్ట్ కాదు. వెళ్ళిపోతున్నారేంటి సార్? ఏమైంది సార్? ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్? అర్థం ఏంటంటే ఒక విషయం, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. వచ్చిందండి వయ్యారి. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కొత్తగా క్రియేట్ ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని చేసినవి 2,31,000. సరిపోయారు ఇద్దరును. అలాగే ప్రైవేట్ జాబ్స్ క్రియేట్ చేసినవి 28 లక్షలు. మూడు పాడు చేయకు నీ తల్లి పెళ్లి. ఇది రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్ లో, ఏ పోలింగ్ బూత్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఆ పోలింగ్ బూత్ లో ఆ ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఏమిట్రా మాట్లాడుతున్నావు? అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? మేము అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫేక్ కూడా కావచ్చు అనేటువంటి అభిప్రాయం. మేము అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫేక్ కూడా కావచ్చు అనేటువంటి అభిప్రాయం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మేము అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫేక్ కూడా కావచ్చు అనేటువంటి అభిప్రాయం. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. మేము సిద్ధంగా ఉన్నాం ప్రతిపక్షంలో కూర్చొని నీతో పనిచేసేదానికి. మండుతున్నట్టుంది. పిన్నెల్లి ఏదైతే ధ్వంసం చేసిన వీడియో ఎలా దొరికింది అని అడుగుతున్నారు. ఎలా దొరికింది? నీకు స్పాట్ నేను ఎడతాగా. వాస్తవాలు ఉన్నాయా లేదా అనే దాని జోలి పోకుండా ఎలా వచ్చాయి, ఎట్లా మీకు ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అనేక వార్తలు మీరు సేకరిస్తాను. ఎలా వచ్చాయని అంటే మీరు ఎలా చెప్తారు? అమ్మాయి అడిగిందే నువ్వు చెప్పిందేంటి? మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే మీ వార్తలు వేయటం వేరని మీరు స్ట్రోక్ మీద స్ట్రోక్. జూన్ 4న వైసీపీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏదో తేడాగా ఏమిటిది? లైట్ గా టిఫిన్ చేసి బీపీ బిల్ల వేసుకోవాలి. ఏంది కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కాదురా, లైట్ గా టిఫిన్ చేసి బీపీ మాత్రం వేసుకోండి అని చెప్తారు. పాయింట్ నెంబర్ 1. ఓకే, నో యూస్. వాడు విండండి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సర్బతు అందుబాటులో ఉంచుకోండి. టీవీ వాల్యూమ్ తగ్గించుకో, అంటే టీవీ సౌండ్ తగ్గించి పెట్టుకోవాలి. ఇష్టమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య గడపాలి. అంటే నాకు ఈ టార్చర్ ఏంట్రా? 2019లో వచ్చేటప్పటికి జగనే ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ 15 కోట్ల రూపాయలు చొప్పున తను డిస్ట్రిబ్యూట్ చేశాడు. క్యాండిడేట్ కి 30 నుంచి 35 కోట్ల ఖర్చుని స్వయంగా సమకూర్చారు. అది వాళ్ళ దగ్గర 20 ఉంటే 15, వాళ్ళ దగ్గర అస్సలు లేకపోతే 35. ఇట్లాగా కొన్ని చోట్లయితే 50 నుంచి 70 కోట్ల రూపాయల దాకా కూడా. అంటే అది చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.